అని చెప్పేసి అడిగే పొజిషన్ లో ఉన్నారు. అప్పుడు జనాలకు తెలియదు. అప్పట్లోనే మేము చేసాము. 2013-12 ఆ టైంలో మైపాడ్ లో రాళ్లతోటి మనం అది జరిగినప్పుడు కూడా మేము అక్కడ మేము పాల్గొన్నాము. కీలకంగా మేము పాల్గొన్నాము. కాకపోతే మా పేర్లు బయటికి రాకపోవచ్చు, మేము దెబ్బలు తగలేదు కాబట్టి పైకి రావడం. మేము ఆ ఉద్యమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. మాకు దగ్గర వ్యక్తి అయిన గుగులోతు రామ్లాల్ నాయక్ గారని వారిని మేము ఎన్నుకొని మేము మణిపరంగా అన్ని ఆర్థికంగా కానీ బలోపేతంగా ఎట్లయినా మా బలం ఉందని చెప్పి చూపించుకుని ఆయన గెలిపించుకోవడం జరిగింది. 2019లో మేము ఈ రామ్లాల్ ని మేము ఆర్థికంగా ఓట్ల పరంగా ఎట్లయినా జనాలు మా మద్దతు తోటి గెలిపించడం జరిగింది. తర్వాత ఆయన 10లో ఉన్నప్పుడే నేను దాదాపు 70-80 లక్షల వర్క్ చేసి ఉన్నాను. నేను ఈ గ్రామ పంచాయతీ 70-80 లక్షల వర్క్ చేశాను. ఆ వర్క్ లో నుంచి ఇంకా 30 లక్షలు అదనంగా నాకు జీపీ నుంచి రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ నుంచి అడ్వాన్స్ గా నేను పెట్టున్నాను గ్రామ పంచాయతీలో. ఇంకా నాకు రాలేదు కూడా. లేదండి. అయితే ప్రధానంగా చేసిన పని కావచ్చు, మీ నాన్నగారు చేసిన ఉద్యమం కావచ్చు, ఇవన్నీ మీకు ఓట్ల రూపంలో వస్తాయి అనుకుంటున్నా? తప్పకుండా వస్తాయి. ఎందుకంటే నేను నాకు 5 సంవత్సరాల వర్క్ లో నేను ఈ తండా రోడ్లన్నీ ఆయన సర్పంచ్ గారు తీసుకొచ్చినా కూడా ఆర్థికంగా నేనే కదా అక్కడ డబ్బు పెట్టి నేను మొత్తం వర్క్ చేసింది. అన్ని సీసీ రోడ్లు గాని ఏ వర్క్ అయినా శ్మశాన వాటిగా గాని పీపీవి గాని నర్సరీ గాని అక్కడ ఒక బోరింగ్ దగ్గర అసలు చూస్తే ఎట్లా ఉండదు మీకు కూడా తెలుసు అనుభవం. అక్కడ ఉన్న బోరు గుట్ట తీయడం గాని అట్లాంటి అన్ని వరకు తండ కోసం నేను చేయడం కృషి చేశారు. మహిళలకే ఎక్కువ ఉన్నాయండి, ఒక 20-30 ఓట్లు ఎక్స్ట్రా. ఇప్పుడు ప్రధానంగా మీరు ఇక్కడ లింగతండ బి గ్రామ పంచాయతీ సంబంధించిన ఓటర్లకు ఓట్లు ఏ విధంగా అడుగుతారు ఒక్కసారి చెప్పండి. మేము చేసిన అభివృద్ధి పథకాలు పనులు అవి చెప్పి అడుగుతున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మనకు పాత ఇవ్వకపోగా కొత్త ఇవ్వకపోగా పాతవి కూడా అసలు వచ్చిన దాన్ని కూడా ఆపేసిందండి. ఎందుకంటే నేను చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు కేసీఆర్ కిట్ పేరు మార్చొచ్చు, వేరే విధంగా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఆపినట్టు? కొత్త ఏమి ఇచ్చారని చెప్పుకుంటాం.